నమస్కారం అండి. నేను డాక్టర్ లక్ష్మణ్, చైర్మన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం. సో ఇవాళ మనము మాట్లాడుకోబోయేది ముఖ్యంగా ఆహారం గురించి అండి. ఎందుకంటే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నేటి ప్రపంచంలో. సరైన ఆహారం మనం తీసుకున్నప్పుడు ఎన్నైతే ఆరోగ్య ఫలితాలు ఉంటాయో అదే విరుద్ధ ఆహారం అనగా తినకూడని ఆహారం, అంటే రెండు కలిపి తీసుకోకూడని ఆహారం. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో దీని గురించి ఒక చరక సంహితలో ఒక చాప్టరే వర్ణించబడినది. దాన్నే విరుద్ధ ఆహారం అంటారు. విరుద్ధ ఆహారం అనగా రెండు ఆహార పదార్థాలు అవి వేరువేరుగా తీసుకున్నప్పుడు ఎంతో ఆరోగ్య ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కానీ అవి రెండు ఎప్పుడైతే కలిపి తీసుకుంటామో దానివల్ల ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా మారి శరీరంలో ఎన్నో రకాల సమస్యలు ఉత్పత్తి చేయడానికి మూలమవుతాయి అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా వచ్చేసేసి అంటే మనకు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు కలిపి తీసుకోకూడదు అని చెప్పేసి ఆయుర్వేదం చెప్తుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఆటో ఇమ్యూన్ సమస్యలు అనగా కీళ్ళలో రిమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి జాయింట్ పెయిన్కి సంబంధించిన వ్యాధులు రావచ్చు. అలాగే శరీరంలో రకరకాల అలర్జీస్ కావచ్చు, అంటే దురదలు లేదంటే దద్దులు, ఇలాంటి చిన్న చర్మ వ్యాధి నుండి తీసుకునేసేసి ఎంతో గంభీరమైన చర్మ వ్యాధులు వచ్చే అవకాశము చాలా ఉంటుంది అండి. అలాగే శ్వాసకు సంబంధించిన ఇరిటేషన్ కానీ అస్తమా ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు హార్మోన్ల ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా స్త్రీలలో ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా సేవించడం వల్ల హార్మోన్ల సమతుల్యత కోల్పోయేసేసి దానివల్ల థైరాయిడ్ అని, పీసీఓడీస్ అని అలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసేసి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, అలాగే సోరియాసిస్ ఇవి రెండు కూడా చాలా గంభీరమైన వ్యాధులు నేటి చూసుకుంటే. ఆ ఆహార పదార్థాలు ఏవైతే శాస్త్రంలో చెప్పబడినవో అవి ప్రాక్టికల్గా ఎంతో రీసెర్చ్ చేసి ఈ విధమైన ఆహారం తీసుకోకూడదని ఎంతోమంది నిపుణులు చెప్పబడినాయో ఆ కొన్ని ఆహారాల గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ముఖ్యంగా ఆయుర్వేద సూత్రానుసారము ఒక శ్లోకంలో వర్ణిస్తారనమాట ఏ ఆహారం తినవచ్చు, ఏ ఆహారం తినకూడదు అనేది. మాంసం, మత్స్యం, ముద్గం, మూలకం అంటే మాంసము, మత్స్యము, పెసరపప్పు, మూలకం అనగా ముల్లంగి, అలాగే ముద్గ పెసరపప్పు. ఇట్లాంటి ఆహార పదార్థాలు కనుక సేవించినట్లయితే కుష్టం ఆవాహయతి సేవితం పయః అనగా ఇవన్నీ కూడా పాలతో మనం తీసుకున్నట్లయితే దీనివల్ల చర్మ వ్యాధులు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పబడుతున్నది. ఇవాళటి రోజు ఎంతోమంది నిపుణులు పాలు కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ వాడకూడదు అని చెప్తూ ఉన్నారు. అలా చెప్పడానికి మూలమైన కారణం ఎలాగంటే పాలు ఆరోగ్యకరమా కాదా అంటే ఆరోగ్యకరమే. కాకపోతే మనం నేటి సమాజంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు రకరకాలుగా ఉంటున్నాయండి. దానికి కంబైన్ చేసి తీసుకోకూడని వస్తువులతో మనం తీసుకుంటున్నాం కాబట్టి అవి సంపూర్ణంగా తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ విధంగా తీసుకోకూడనివి చేపలు, పాలు ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. చేపలు, పెరుగు ఈ వస్తువులు అస్సలు కలిపి తీసుకోకూడదు. పాలతో పాటు పెసరపప్పు తీసుకోరాదు. దానివల్ల డైజెషన్కి సంబంధించిన, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇది ఒకేసారి తీసుకోవడం వల్ల ప్రాబ్లం అవుతుందా అంటే అలా ఏం కాదు. ఇలాంటి ఆహార పదార్థాలు రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉండడం వల్ల ఈ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. దీన్నే విరుద్ధ ఆహారం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ముల్లంగి కూడా పాలతో అస్సలు సేవించరాదు. ఈ ముల్లంగి, పాలు ఈ వస్తువులు కలిపి సేవించడం వల్ల అది దాంట్లో ఉన్న సాల్ట్స్ ఆ తీక్ష్ణత వల్ల పాలు లోపల విరిగిపోయేసేసి దాంతో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో అయినంత వరకు ఇలాంటి ఆహార పదార్థాలు అనేది మనం దానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. నేటి సమాజంలో మనము ఆకుకూరలతో మనము పాలు కానీ, పెరుగు కానీ, లేదంటే పనీర్ కానీ ఇవి ఎప్పుడు కూడా తీసుకోరాదు. ఇది కూడా విరుద్ధ ఆహారము. దీనివల్ల కొన్ని జీర్ణ వ్యవస్థ మరియు శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సో అయినంత వరకు ఈ పాలక్ పనీర్ లాంటి డిషెస్ అవి చాలామందికి ప్రియమే. కాకపోతే ఆరోగ్యరీత్యా చూసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి అంత శ్రేయస్కరము కాదు. ఇంకొకటి పాలు మనము బెల్లము ఇవి రెండు కూడా కలిపి ఎప్పుడు కూడా తీసుకోకండి. సో ఈ మధ్యకాలంలో చక్కెరకు బదులుగా మనము బెల్లం వేసి తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ అది కూడా విరుద్ధ ఆహారమే. కొన్ని సమస్యలు ఉన్న వారికి ఆ సమస్య ఎక్కువగా పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనము పిల్లలకు మిల్క్ షేక్స్ ఇస్తూ ఉంటాం. అవి చాలా ఆరోగ్యం అని చెప్పేసి మనం పిల్లలకు మిల్క్ షేక్స్ ఇస్తూ ఉంటాం. బనానా మిల్క్ షేక్ కానీ, యాపిల్ మిల్క్ షేక్ కానీ, లేదంటే ఫ్రూట్ సలాడ్స్ కానీ, పాలతో అన్ని పళ్ళు కలిపేసేసి మనం ఇస్తూ ఉంటాం. సో బనానా మిల్క్ షేక్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల వారికి జాయింట్స్కి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటే ఆమవాతము పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మన శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అలాగే పుల్లటి ఆహార పదార్థాలు నిమ్మకాయ కావచ్చు, లేదంటే దానిమ్మ పండు కావచ్చు, ఇవి కూడా పాలతో అస్సలు సేవించరాదు. ఇంకొకటి మనము రెగ్యులర్గా మాంసాహారం ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాంసాహారం తీసుకున్న తర్వాత వేరే వెజిటేరియన్ వస్తువులు ట్రై చేయడానికి కొన్ని పనీర్కి పాలకు సంబంధించిన ఆహారం తీసుకుంటూ ఉంటాం. అలాంటివి కూడా తీసుకోకూడదు. ఇంకా చేపలతో పాటు ముఖ్యంగా పాలు కానీ పెరుగు కానీ ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో పాలు పెరుగు ఇవి తీసుకోకుండా ఉండాలి. దాంతోపాటు చెరుకు రసం కూడా దీనికి సరిపోదు. సో చెరుకు రసం కూడా తీసుకోకూడదు ఎప్పుడైతే మనం చేపలు ఫిష్ తింటామో. సో దీంతో ఇవి కొన్ని ఆహార పదార్థాలు. అలాగే కొన్ని నెయ్యి మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా వేడి నీళ్ళతో కానీ వేడి పాలతో కానీ తీసుకోవాలి. అలా అని చెప్పేసి చల్ల నీళ్ళతో కానీ లేదంటే చల్లటి పాలతో మరియు మద్యము ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నెయ్యి అనేది తీసుకోకూడదు అన్నమాట. దానివల్ల హెవీనెస్ కావటము లేదంటే కొన్ని రకాల హార్ట్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేదం చెప్పబడుతున్నది. సో ఇలాంటి ఆహార పదార్థాలకు మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, యుక్తాహార విహారస్య యుక్త సేవిన్య కర్మసు యుక్త సప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అనగా యుక్తమైన సరైన ఆహారము, సరైన విహారం అనగా మన లైఫ్ స్టైల్, అలాగే మనం చేసే పని ఎక్కువ ఓవర్లోడెడ్గా ఉండటము, స్ట్రెస్గా ఉండి చేసే వర్క్స్ అలాంటివి చేయకుండా ఉండటము, అలాగే సమయానికి నిద్రపోయి సమయానికి లేవటము, యోగాభ్యాసం నిత్యము ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామము ఇలాంటి చేయటం వల్ల ఎలాంటి దుఃఖము దరి చేరదు అంటాడు. దుఃఖం అనగా వ్యాధి కానీ మానసికం కానీ శారీరకమైన వ్యాధులు ఏవి కూడా దరి చేరవు అని చెప్పేసి మన శ్రీకృష్ణుడు చెప్పారు. సో ఈ యొక్క ఆహార పదార్థాలు మీరు అయినంత వరకు తీసుకోకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.